సామాజిక వైద్యుడు సమభావన సాధ్యుడు సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు నిలువెత్తున సూర్యుడు 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచ్యుడు మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500 తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు 20 లక్షల కొలువులు 5 ఏళ్లలో పొంగి పొరలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000 పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు మీ రక్షణ మా బాధ్యత మా లక్ష్యం అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది గతమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది సంక్షేమం మన అందరి వరకు
డిసిసిబి చైర్మన్ నాగార్జున గారికి, అలాగే మన మిగతా తెలుగుదేశం కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కమిటీ స్వేరింగ్ ఇన్ సెరమనీ, ప్రమాణ స్వీకారం పండగ అనేది మనం ఈరోజు నిర్వహించాం. అందరూ పసుపు ధరించి మన అన్న నందమూరి తారక రామారావు చేసుకొని ఈరోజు వచ్చిన రోజు. అయితే మనం చూస్తుంటే మనం మొట్టమొదటి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు జెండాని ఆవిష్కరించి మనం మొదలుపెట్టాం. అయితే మనం చూస్తుంటే మనం అందరం కార్యకర్తలుగా జెండా ఒక అర్థం. నందమూరి తారక రామారావు గారు మనకి ఇచ్చిన జెండా ఒక అర్థం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చక్రమేమో మనకున్నటువంటి శ్రమజీవుల కోసం. ఆ ఇల్లు ప్రతి ఒక్క మనిషికి ఒక ఇల్లు ఉండాలనే ఉద్దేశం ఈ పార్టీ మొదలుపెట్టిన పార్టీ. ప్రతి రైతుకి ఆ నాగలి, ప్రతి రైతుకి గుర్తింపు ఇచ్చేటటువంటి నాగలు అనేది ఈ విధంగా పార్టీ మొదలుపెట్టారు. నిన్ననే మనం 711 ఇల్లులు మనం నిన్న శాంక్షన్ చేయటం జరిగింది. PMAY 2.0లో శాంక్షన్ చేయటం జరిగింది. నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు మనం వారి అడుగుజాడల్లో వెళ్తూ ఇవి శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పెట్టారు. అయితే ఈరోజు చూస్తుంటే మనం కూడు కోసం ఏమేం చేస్తున్నాం. మనం తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వారు ఏ విధంగా తీసుకువెళ్తున్నారంటే, వారు చెప్పిన రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు ఎవరికి కూడా ఆకలి ఉండకూడదనే ఉద్దేశంతో వారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు వారు గుర్తిస్తూ అన్నా క్యాంటీన్ని మనం పెట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు, విజయనగరంలో 3 అన్నా క్యాంటీన్లు. ఈ 3 అన్నా క్యాంటీన్ ద్వారా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఒక్కొక్క క్యాంటీన్లో చూసుకుంటే ఒక్కొక్క పూట 200 మంది భోంచేస్తున్నారు. ఒక రోజుకి సుమారు 600 మంది భోంచేస్తున్నారు. మనం చూస్తుంటే ఒక నెలలో ఎంతమంది భోంచేస్తున్నారు. ఈ అవకాశం, ఈ ఐడియా ఇచ్చిన నందమూరి తారక రామారావు గారిని మనం గుర్తు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, మనం మర్చిపోకూడదు. అన్న క్యాంటీన్లు కూడా మూసేశారనేది ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం లోకేష్ గారి గురించి ఆలోచిస్తే వారు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ కోసం భోజనం గురించి ఏం చేశారనేది మీరు ఆలోచించండి. వారు డొక్క సీతమ్మ పథకం ఇంటర్మీడియట్ స్కూల్స్లో పెట్టడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా మనం చూస్తుంటే లోకేష్ గారు ఎంతో కృషి చేస్తారు అన్ని విధాలుగా. అయితే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే నేను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళాను పుస్తకానికి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అన్ని ఆపేస్తారు కదా, అలాగే ఆ పుస్తకాలు ఇవ్వటం కూడా ఆపేశారు. అయితే వెళ్ళి మన ప్రభుత్వం వచ్చాక లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక పుస్తకాలు ఇవ్వటానికి వెళ్తే వాళ్ళు మన ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టమన్నారు. అయితే నేను ఒకసారి లోకేష్ గారు చెప్పాను, రెండోసారి నేను కలిసినప్పుడు లెటర్ ఇచ్చాను ఇలాగ వారు కోరుతున్నారని. వెంటనే వారు ఇమ్మీడియట్గా, అంటే ఆర్థిక స్థితి బాగాలేనప్పటికీ కూడా భోజనం అనేది ముఖ్యం, ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో డొక్క సీతమ్మ భోజనం పథకం పెట్టి ఒక క్వాలిటీ అయిన ఫుడ్, క్వాలిటీ అయిన రైస్, పొడుగు
సన్నబియ్యంతో ఈ అద్భుతమైన పథకం అనేది సన్నబియ్యంతో పాటు ఈ అద్భుతమైన పథకం అనేది లోకేష్ గారు ప్రత్యేకంగా మొదలు పెట్టారు. అయితే అలాగే మనం ఇల్లులు చేసాం. నందమూరి తారక రామారావు గారి ఆశయాలన్నీ కూడా మనం నెరవేరుస్తూ వెళ్ళాం. అయితే మనం చూస్తుంటే ఎన్ని కష్టాలు మన కార్యకర్తలు అనుభవించాం. ప్రత్యేకంగా ఆ పులివెందల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినప్పుడు అనేది మనం మర్చిపోకూడదు. అయితే ఆ రోజు మనం ఎంత కష్టపడ్డాం, ఆ కష్టపడి ఆ కృషి ద్వారా మన పార్టీని రక్షించాం, మన రాష్ట్రాన్ని కూడా మనం రక్షించాం. అయితే ఈరోజు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కమిటీ మెంబర్స్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించి ఈరోజు ఇంతమంది వచ్చి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా అందరం ఈరోజు ఉన్నాము. మనం పార్టీలో ఆనందంగా ఉన్నారు, మన రాష్ట్రం కూడా ఆనందంగా ఉన్నది. అయితే మనం చూస్తుంటే ఈ ఆనందం అనేది మనం కృషితో కూడిందనేది ముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తుంటే ఉద్యోగ అవకాశాల కల్పనలో మన లోకేష్ బాబు గారు అద్భుతంగా చేస్తున్నారు. ఎన్ని పరిశ్రమలు మన రాష్ట్రంలో తెచ్చామంటే ఇంకా భారతదేశంలో ఏ స్టేట్ కూడా ఇంత అద్భుతంగా చేయలేకపోయారనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్, లోకేష్ గారు కృషి అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కార్యకర్త గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మనకందరికి పొజిషన్స్ ఉన్నాయి, దాంతోడు మనకి బాధ్యతలు కూడా ఉన్నాయి. అయితే మన బాధ్యతలు నెరవేర్చాలంటే మన నాయకులు చేసిన కృషి మన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సిటిజన్కి మనం తెలియపరచాలనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం ఏ విధంగా తెలియపరచాలి? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, మామూలుగా మాట్లాడవచ్చు, సోషల్ మీడియాలో పెట్టొచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తుంటే సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయినటువంటి మీడియా. మనం ఒక్క ఫోటో క్లిక్ చేస్తే అది 1000 మందికి వెళ్ళొచ్చు, 10,000 మందికి వెళ్ళొచ్చు. అది ఇంకొక చూసిన మనిషి మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ 1000 మందికి 10,000 మందికి చేరొచ్చు. ఈ విధంగా మనకు ఉన్నటువంటి విజయనగరంలో నంబర్ ఆఫ్ ఓటర్స్ అని చూస్తే 2,50,000 ఓటర్స్ ఉన్నారు. అలాగే ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు, లేకపోతే మనం విజయనగరం నియోజకవర్గంలో చేసిన పనులు, మన జిల్లాలో చేసిన పనులు, ఇవన్నీ మనం తీసుకువెళ్ళాలంటే మనం అన్ని విధాలుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిసిపేషన్ అనేది జరగాలి. ఎందుకంటే పోయినసారి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు చేశాం, కానీ మనం ఎందుకో క్లారిటీగా మనం పబ్లిక్కి తీసుకువెళ్ళలేదు. అయితే ఆ మిస్టేక్ మళ్ళీ జరగకూడదనేది ముఖ్యంగా ఆ బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నదనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగైతే జాబ్స్, ఎన్నో ఉద్యోగ అవకాశాల కల్పనలో ఉన్నాం. అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్. అయితే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక ఉద్యోగం అంటూ, ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ అంటే మీరందరూ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా అవ్వాలి. అయితే ఈ ఒక ఉద్యోగం కూడా ఉండాలి, ఒక ఉద్యోగం ఇచ్చే వాళ్ళు కూడా అవ్వాలి. అప్పుడు మన రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడి అద్భుతంగా ఉంటుందనేది ముఖ్యంగా అందరికీ తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకంగా అన్ని చోట్ల కృషి చేస్తూ మనకి నదులు అనుసంధానం అవ్వనియండి,
ప్రతి ఏరియాలో నదుల అనుసంధానం, విజయనగరంలో కూడా నదుల అనుసంధానం, ప్రతి రైతుకి నీళ్ళు, ప్రతి ఇండస్ట్రీకి నీళ్ళు, ప్రతి ఇంటికి నీళ్ళు సరిపడేలా వారు ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అలాగే చూస్తుంటే పవర్, ఎనర్జీ సెక్టర్లో అయితే మనకిప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తుంటే, లేకపోతే మనం ఏ పని చేసినా మనకి ఎలక్ట్రిసిటీ అవసరం. అయితే ఈ కరెంటు కోసం అద్భుతమైన ప్లాన్లు అనేది వేశారు. మన విజయనగరంలో కూడా వేణుగోపాల్పురంలో 220 కిలోవాట్స్ 8 ఎకరాల్లో శాంక్షన్ అయి త్వరలోనే మనం అది మొదలు పెడతాం. అలాగే మన వాళ్ళు ఆల్రెడీ చదివారు మనం ఎలక్ట్రిసిటీ గురించి విజయనగరంలో ఏమేం చేశామనేది. అలాగే మనం చూస్తుంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్ కనెక్టివిటీ. ఇప్పుడు మనకి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఒకటి రోడ్ ద్వారా మన రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేస్తూ ఇంకొక లైన్ కూడా మనం వేయటం జరుగుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ చూస్తుంటే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్, అది ఎప్పుడు మనం మొదలు పెట్టాం, చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. అయితే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, ఆ రోజు నాన్నగారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది శంకుస్థాపన జరిగింది. అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది జూన్లో, ఈ సంవత్సరం జూన్లో, వచ్చే సంవత్సరం 2026 జూన్లో పూర్తవుతుంది అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇవన్నీ రావటం వలన మనకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మనకు చూస్తుంటే విశాఖపట్నంలో మొట్టమొదటిగా TCSతో మొదలు పెట్టాం. ఆ పాలసీ ఏంటంటే 99 పైసాతో, రూపీస్ కాదు 99 పైసా, అంటే ₹1 కన్నా తక్కువలో మన లోకేష్ బాబు గారు ల్యాండ్ ఇచ్చి TCSని రమ్మని కోరారు. అయితే వారు చేసిన పాలసీస్ వలన TCS వచ్చింది. ఇది మొట్టమొదటి కంపెనీ. దాని తర్వాత ఆ పాలసీలు ఇంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి TCS కాదు, కాగ్నిసెంట్, యాక్సెంచర్, అలాగే సిఫీ, మొన్న రీసెంట్గా గూగుల్, మళ్ళీ రేపు మనకు CII పార్ట్నర్షిప్ జరుగుతుంది. ఆ పార్ట్నర్షిప్లో ఎన్నో ఒప్పందాలు అనేది కూడా జరుగుతాయి. అయితే ఇదంతా ఉద్యోగ అవకాశాలు కల్పనలో భాగంగా అద్భుతంగా మనం చేస్తున్నాం. ఎకానమీని మనం గ్రో చేస్తున్నాం అన్నమాట, పెంచుతున్నాం. అయితే ఇవన్నీ కూడా జరిగితే మనకి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లలు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు. ఎంతోమంది నాకు డైలీ వచ్చి మాకు ఉద్యోగం ఇప్పించండి అని అడుగుతూ ఉంటారు. అయితే నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళతో, నేను రీసెంట్గా ITI కాలేజ్ కూడా వెళ్ళాను. ఆ కాలేజ్లో కూడా వాళ్ళు చాలామందికి ఉద్యోగం వచ్చింది, కానీ హైదరాబాద్లో వచ్చింది, బెంగళూరులో వచ్చింది. అయితే వాళ్ళందరూ నాతో చెప్పారు, ఇక్కడే మనకి ఇప్పిస్తే మాకు ఈజీగా ఉంటుందని. మీకు ఎక్కడ వస్తే ఫస్ట్ అక్కడ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడే మనకి పరిశ్రమలు వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల్లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ మీరందరూ మీ ప్రాంతాలకి వచ్చి మీరు పని చేయొచ్చని నేను చెప్పాను. ఎందుకంటే వారు ఖాళీగా ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రాదు, అప్పుడు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు మనకి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పనలో భాగంగా ఉన్నాం. కొద్ది సంవత్సరాల్లో అది సెట్ అయి మన ఎకానమీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. అయితే మన పార్టీలో మీరందరూ మనం చేసిన పనులన్నీ కూడా మనం పబ్లిక్కి తీసుకువెళ్ళాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉన్నదనేది మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ ఈరోజు అద్భుతంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయి మీ అందరూ బాధ్యతలు స్వీకరించి మీ ప్రమాణ స్వీకారాలు చేశారని ముఖ్యంగా సంతోషిస్తూ మీ అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకంగా
మన ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలండి. మరి పెద్దలందరూ కూడా మాట్లాడటం అనేది జరిగింది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎమ్మెల్యే గారు నడుచుకుంటా ఉన్న తీరు గురించి కానివ్వండి, అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల మళ్ళీ చెప్పను. అయితే కొన్ని విషయాలు మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో ఏ రకమైన సేవలు రాష్ట్రానికి అందిస్తున్నారో మీరు అందరూ గుర్తించండి. ప్రజలందరి దగ్గరికి కూడా తీసుకెళ్ళండి. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి ఎన్నిసార్లు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వారం అంతా కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. మనం చెయ్యని సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఎవరైనా అధికారంలో ఉన్నారంటే 5వ సంవత్సరంలో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తారు. కానీ మనం మొదటి సంవత్సరంలోనే అన్నీ పూర్తి చేశాం. అదంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రోడ్లు ఇంతకు ముందు ఎలాగుండేవి, అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకు ముందు ఎలాగుండేవి, ఇప్పుడు మనం ఏ రకంగా చేస్తున్నాం అన్న సంగతి మీరంతా కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు అన్న సంగతి కూడా తెలిసిందే. అలాగే మనం మాట్లాడుకోవాల్సిన రెండో వ్యక్తి కోసం నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు నిజంగానే ఆయన ఎదుగుదల అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తి. కార్యకర్తలకు నేనున్నాను, పార్టీకి నేనున్నాను అనే రకంగా ఆయన యువగలం పాదయాత్ర అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా చేయడం అనేది జరిగింది. మరి అక్కడ ఎన్నో ప్రజా పోరాటాలు ఆ రోజున చేయడం జరిగింది. మరి 2024 తర్వాత నాకు అన్నిటికంటే నచ్చిన అంశం ఏంటి అంటే ఆయన పట్టుకున్న శాఖలు మాత్రం చాలా లోతుగా వెళ్తూ ఆ శాఖల మీద చాలా గట్టి పట్టనే తీసుకుంటూ ఈ రాష్ట్రం పరిపాలన ఎలా జరుగుతుందో దాని గురించి కూడా ఒక లోతైన విశ్లేషణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇదంతా కూడా మీరు గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే రకంగా నాకు ఒక విషయం అయితే అర్థం కాదండి. ముఖ్యంగా మీ కార్యకర్తలందరి గురించి కూడా మీరు ఇంకా ఒక విషయం చాలా గట్టిగా చెప్పాలి. ఆ విషయం ఏంటి అంటే ఎక్కడ గతంలో జరిగిన 10 ఎలక్షన్లలో 2 సార్లు ఈ కుటుంబం ఓడిపోవడం అనేది జరిగింది. ఆ ఓడిపోయిన ప్రతిసారి కూడా చిన్న మార్జిన్ తోనే ఓడిపోవడం జరిగింది. కానీ ఈ రోజున 2024లో ఎంత మెజారిటీతో గెలిచాం అదంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం, దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ మెజారిటీ అనేది కూడా మనందరి మీద ఒక బాధ్యత. ఎందుకంటే 70,000 మెజారిటీతో గెలిచామంటే 3 కనుక ఉన్నారు అంటే ఆ 3లో 2 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదితి గారికి వేశారు అన్న సంగతి మనం నిరంతరం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక 2-3 విషయాలు చెప్పి మరి ముగిస్తాను. ముఖ్యంగా నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తూ ఉండేది మేడం, జిల్లాలో అందరు నాయకులు ఏదైనా చేశామంటే వాళ్ళు ఏదో ఒక పొగడ్డమో లేదంటే ఏదో ఒకటి ఇది మంచి ఇది అది అనేసి. అశోక్ గజపతిరాజు గారి కోసం ప్రతి 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత బాగుంది ఇంకా బాగా చేయొచ్చు, బాగుంది ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి సార్ ఎప్పుడు అంటూ ఉండేవారు. మరి ఇన్ని కంప్లీట్ గా ఎట్లా సాటిస్ఫై చేసేది, కంప్లీట్ గా ఇతనికి ఎప్పుడు ఆనందం వస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉండేది. మరి గడిచిన 3-4 నెలల్లో DCCBలో జరిగిన సంఘటనలు కానివ్వండి, DCCBలో ఏ రకమైన పని చేస్తున్నామని చెప్పేసి సార్తో చెప్పినప్పుడు మరి మేడం గారికి 70,000 మెజారిటీ వచ్చినప్పుడు ఆవిడ్ని ఎట్లా అభినందించారో నాకైతే తెలియదు. కానీ ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు నా భుజం మీద చేసి నా బుగ్గని ఇట్లాగా పట్టుకొని చాలా బాగా అభినందించారు. ఆ రకంగా నాకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే IVP రాజు గారి గురించి కూడా ఒక మాట చెప్తాను. ఇందాక అతను ఒక మంచి మాట చెప్పడం జరిగింది, భీష్ములు అని ద్రోణాచార్యులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నాకు ఒక సంఘటన అయితే గుర్తొచ్చింది. నేను అధ్యక్షుడిని అయిన తర్వాత టిడ్కో ఇల్లు మీద ఒక ధర్నా కార్యక్రమం అనేది చేపట్టాం. ఆ రోజు నేను అదితి గజపతిరాజు గారు అందరం కూడా అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. పోలీసులు అడ్డారు.
మేమిద్దరం కూడా ఆ రోజున ఎలక్షన్ అప్పుడే ఫేస్ చేసాం. ఇంచుమించు ఒక ధర్నా కార్యక్రమానికి మొదటిసారి అనమాట, మేము ఇంకా జూనియర్స్. ఆ పోలీసులందరూ కూడా ఆ రకంగా అడ్డుతా ఉంటే ఇతను వచ్చేసి బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇతను కానివ్వండి, మిగిలిన సీనియర్స్ కానివ్వండి, ఆ బ్యారికేడ్స్ అనేవి తోసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ రకంగా ఐవీపీ గారి కోసం కానీ, ఇతర సీనియర్ల కోసం కానీ, జిల్లాలో ఉన్న కార్యకర్తలందరి కోసం కానీ నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మీరే మాకు స్ఫూర్తి. మీరందరూ పోరాటాలు ఏ రకంగా చేశారో, ఈ పార్టీని ఏ రకంగా నిలబెట్టారో, మేము యువకులు అందరం కూడా అదే రకంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా నూతనంగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో మీ అందరికీ కూడా ఒకే ఒక మాట చెప్తాను. పదవి అనేది అలంకరణ కాదు, పదవి అనేది ఒక బాధ్యత. ఇప్పుడు పార్టీ పదవుల్లోకి ఎవరు వచ్చినా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.